ముల చెర నుండి ప్రాణమును విడిపించు పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాను కనపరచుడి మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళోన్నతన నామ మహిమా మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళోన్నతన నామ మహిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగా చేసడి శక్తి గరిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగా చేసడి శక్తి గరిమా శోధనల సుడిలో నరక్షణను కలిగించు పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాను గణపరచుడి అపరాధముల చేత చచ్చిపడి ఉండగా కృపదానమొసగే తన ప్రేమ అపరాధముల చేత చచ్చిపడి ఉండగా కృపదానమొసగే తన ప్రేమ మృత్యువును ఓడించి నిత్యత్వమును తెరసే సత్య సాందుడు క్రీస్తు ప్రభువే మృత్యువును ఓడించి నిత్యత్వమును తెరసే సత్య సాందుడు క్రీస్తు ప్రభువే నవ నిబంధనములో నడయాడగా చేసే పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాను కనపరచుడి మనం వాక్యం నేర్చుకుందాం. సోదరులు మోహన్ గారు మన మధ్య ఉన్నారు. వారు మనకు రోమపత్రిక వివరిస్తున్నారు. వారే ప్రార్థన చేసి వాక్యాన్ని వివరించవలసినదిగా వారిని
ఈ రోమపత్రిక బైబిల్ తరగతికి ఇచ్చేసినటువంటి క్రీస్తునందు సహోదరులందరికీ సహోదరులకి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ మహాగణుడమైన మా తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామను బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇలాగ ప్రతి శుక్రవారము అయినా స్థానిక సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక బైబిల్ తరగతి వ్యక్తిగతంగా మేము ఆత్మీయంగా మీ మాటలు నేర్చుకొని మా విశ్వాసాన్ని బలపరచుకోగలుగుటకు, ఆత్మీయంగా మేము మీ నీతిని అనుసరించి నడుచుకునే విషయంలో శక్తిమంతులు అవుటకు దేవ మీ సన్నిధిలో మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ స్థలం కూర్చుండగా మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి. అయినా కొంతమంది ఆసక్తితో మీ సన్నిధికి వచ్చుండగా వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి మీ మాటలు వింటూ అందరి నీతిని అర్థం చేసుకొని ఆ నీతిని అనుసరించి వర్ధిల్లేందుకు కావలసినటువంటి సుబుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బోధిస్తున్నటువంటి నేను కూడా మీ గ్రంథాన్ని ఆధారం చేసుకొని లేఖనాల్లో ఉన్న సారాంశాన్ని అందరికీ అర్థవంతంగా వివరించగలిగే సామర్థ్యం ఇవ్వమని. ఆన్లైన్లో కూడా ఎంతమంది అయితే మీ మాటలు వినేందుకు సుముఖంగా ఉన్నారో వారి ఆసక్తిని బట్టి వారికి తగిన మేలు మీరు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మరోసారి ఈ పుస్తకం అయినా మేము చదువుతున్నప్పుడు అప్పుడున్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు మేము అర్థం చేసుకొని వారికి పరిష్కారం ఎలాగ రాయబడినాయో అలాంటి సమస్యలు ఇప్పుడు మాలో ఉంటే వాటిని అర్థం చేసుకొని అవగాహనతో సమస్యలను పరిష్కరించుకొని విశ్వాసంలో మెరుగుపట్టుకు మాకు కావాల్సిన జ్ఞానము సుబుద్ధి దయచేస్తాను నమ్ముతూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమలాడి పెట్టుకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ రోమపత్రిక బైబిల్ తరగతి ఇచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరులను పొందాలి. మనం 3వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. రోమపత్రిక మొదటి అధ్యాయంలో అన్యులు ఎలా పాపం చేశారో చెప్పుకున్నాం. అన్యులు దేవుని సత్యాన్ని అడ్డగించడం వల్ల వాళ్ళ హృదయం అంధకారం అయిపోయిందని, హృదయం అంధకారం అయిపోయిన వ్యక్తి యొక్క హృదయంలోకి దురాశలు వచ్చినాయని, ఆ దురాశలు ఏమైన కార్యాలు జరిగించడానికి హృదయం దురాశను బట్టి తుచ్చమైన అభిలాషకు అప్పగించబడ్డాడని, భ్రష్టత్వానికి అప్పగించబడ్డాడని, దేవుడే ఆ వ్యక్తిని ఏం చేశాడని చేయడానికి కార్యం చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించాడని, అలాంటి వ్యక్తి దేనికి అర్హుడు అనేది మరణానికి అర్హమైన పాపం అయితే మరణానికి అర్హుడు అనే విషయాన్ని అన్ని జిల్లు ఎలాగ పతనమయ్యారో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు యూదులైనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే అన్యులు పాపులైనప్పుడు మరి యూదులు నీతిమంతులా అంటే యూదులు కూడా నీతిమంతులే కాదని. కారణం ఏంటంటే యూదులకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ ఈ ధర్మశాస్త్రాన్ని ఇతరులకు చెప్పడానికి బోధించడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప తనకు బోధించుకొని తనను దేవుని యొక్క ధర్మాన్ని పాటించి దేవుని యొక్క నీతిమంతులు కావడానికి ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. అందుకు యూదులు కలిగినటువంటి అతిశయం ఏంటంటే మేము సున్నత సంబంధము, మాకు ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించాడు అంటే పాటించట్లేదు, మరి సున్నత వల్ల ప్రయోజనం ఏంటి? ఏదైనా ప్రయోజనం ఉందా అంటే సున్నత అనేది అప్పుడున్న ప్రపంచంలో దేవుడు ప్రత్యేకించుకోవడానికి ఒక నియమం చెప్పినప్పుడు శరీరాన్ని కత్తిరించడానికి మాత్రాన దేవుడు వారిని బట్టి సంతోషించడానికి. ఆత్మలో ఉన్నటువంటి హృదయం ఉంది, హృదయంలో ఉన్నటువంటి చెడుతలను ఏం చేయాలంటే కత్తిరించబడాలి. అది జరగకపోతే సున్నతి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు మన క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత నేను క్రీస్తు సంఘం అని చెప్తాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు క్రీస్తు సంఘం అని చెప్పుకున్నంత మాత్రం దేవుడు సంతోషిస్తాడా? ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి విధి విధానాలు ఉన్నాయి, కొత్త నిబంధనల చట్టం ఉంది, అపోస్తుల యొక్క బోధన అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తూ యేసు యొక్క గుణశీలతను పెంపొందించుకోవడానికి జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు దాన్ని బట్టి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఆయన పేరుకి క్రీస్తు సంఘం అని మనం పెట్టుకున్నంత మాత్రం దేవుడు మన విషయం ఏం చేయలేదు. క్రీస్తు సంఘంలో సేవ చేసినా సరే క్రీస్తుని తగినట్లుగా జీవించలేకపోయినా, కొత్త నిబంధన తగినట్లుగా జీవించలేకపోయినా మన జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడలేకపోతే అన్ని జిల్లా ఎదుట దేవుడి నామం దూషించబడితే దేవుడు మన విషయంలో ఏం చేస్తాడంటే బాధపడతాడు అనేది వాళ్ళకి ఎలాగా దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా అదే హెచ్చరిక ఉన్నాయి. అంటే మిగిలిన క్రైస్తవులు ఉన్నటువంటి విధానం చూసినప్పుడు మతశాఖలకి క్రీస్తు సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే క్రీస్తు సంఘానికి కొంత అలస్యమండి. అంటే నేను మనల్ని తప్పు చేయడం కాదు, మాకు వాక్యం బాగా తెలుసు, మేము సత్యంలో ఉన్నాం, మిగిలిన సత్యంలో లేరు. అంటే ఇప్పుడు సత్యంలో ఉన్నామని
ఎలా పడితే అలా జీవించవచ్చా? అంత స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడా? లేదండి. అంటే నువ్వు ఏదైతే విశ్వసించి సంఘంలోకి వచ్చావో అది చచ్చిపోయేంత వరకు, మరణపడేంత వరకు నమ్మకంగా జీవితాన్ని ఏం చేయాలంటే కొనసాగించాలి. ఇప్పుడు అలా జీవిస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడు సున్నతి వాళ్ళకు ప్రయోజనం కలగకపోతే మరి యూదులు కలిగిన గొప్పతనం ఏంటి అని ప్రశ్నలతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించారు పౌలు. 3వ అధ్యాయము మనం చదువుతూ కొన్ని విషయాలు పాఠం చెప్పుకున్నాం. అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏమి అన్నాడు. అంటే ఇప్పుడు ఎట్లయితే అట్లయితే అన్నాడు కదా 3వ అధ్యాయం 1వ వచనంలో. ఎట్లయితే ఇప్పుడు 28వ వచనంలో బాహ్యములకు యూదులైన వాడు యూదులు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతే కాదు. మరి సున్నతి కొంతమంది దేవుడే, మరి సున్నతి వల్ల ప్రయోజనం లేకపోతే మరి యూదులు గొప్పతనం ఏముంది? అలాగండి. అంటే అట్లయితే అంటే సున్నతి వలన ప్రయోజనం లేకపోతే మరి ఏంటి యూదులు కలిగినటువంటి గొప్పతనం ఏంటి? తర్వాత అంటున్నాడు అదే. అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? దేవుడే చెప్పాడు సున్నతి పొందమని. మరి సున్నతి వల్ల ప్రయోజనం లేకపోతే మరి ఎందుకు పొందమన్నాడు? యూదులకే గొప్పతనం లేదా? దీన్ని బట్టి ప్రశ్న మీకే, యూదులకే గొప్పతనం లేదా? యూదులు గొప్పతనం లేకపోతే మరి దేవుడు యూదులు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఎందుకు సున్నతిని ఏర్పాటు చేశాడు? ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? యూదులు గొప్పతనం కలిగిన వారని ఈ అధ్యాయంలో చెప్తారండి. ఏంటి యూదులు కలిగిన గొప్పతనము? అంటే యూదుడా, ఇప్పుడు నేను తప్పు చేసే మాట్లాడట్లా. ఎందుకు అంటే నువ్వు ధర్మశాస్త్రం కలిగి ఉన్నావు, సున్నతి కలిగి ఉన్నావు. ఇప్పుడు సున్నతి వల్ల ప్రయోజనం లేకపోతే మరి సున్నతి ఎందుకు ఇచ్చినాడు దేవుడు? నీకేం గొప్పతనం లేదంటే ఉంది గొప్పతనం. ఇప్పుడు ఏంటా యూదులు కలిగిన గొప్పతనం? మొదటి భాగంలో చెప్తాడండి. ఏమంటాడంటే అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? ప్రతి విషయం అందులో అధికమే అన్నాడు. అంటే ప్రతి విషయం నందు అధికమే అంటే ప్రయోజనం ఉందనే లేదండి? ప్రయోజనం ఉందండి. ఏంటండి యూదులు కలిగినటువంటి ఆధిక్యత ఏంటండి? అంటే ఇశ్రాయేలు కలిగినటువంటి ఆధిక్యత ఏంటండి? ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు. మిగిలిన పుస్తకాల్లో కొన్ని విషయాలు మనం గ్యాదర్ చేయొచ్చు అండి. ఒకటి ఇక్కడ ఏమంటాడంటే, మనం ఒకవేళ 1వ వచనం రాసుకుంటే యూదులు గొప్పతనం, యూదులు గొప్పతనం ఈ వచనంలో ఏమంటాడంటే ప్రతి విషయం బంధును అధికమే అన్నాడు. యూదులు గొప్పతనం తక్కువలే కాదు, యూదులు ప్రతి విషయం బంధును అధికమే. వాళ్ళు అధికమే. మొదట దేవోక్తులు యూదుల వారి పరమ చేయబడిన అన్నాడు. దేవోక్తులు యూదులు కలిగిన గొప్పతనం. దేవోక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎవరు పరం చేశారు? మొదట యూదుల పరం చేయబడిన, యూదుల పరము. దేవోక్తులు అనే పదం ఒక ప్రత్యేకమైన పదం అండి. అంటే ఇంతకుముందు వాళ్ళే ఎక్కడా కూడా దేవోక్తి అనే మాట చాలా గొప్ప మాట అండి. దేవోక్తి అంటే దేవుని యొక్క సూక్తి, దేవుని యొక్క వాక్కు. ఏంటి దేవోక్తులు? యూదులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఉన్న నియమాలన్నీ, ఆ నీతి సూత్రాలన్నీ ఏంటండి? దేవుని యొక్క సూక్తులండి, దేవోక్తులండి. అప్పుడు ఈ దేవోక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జనాంగానికి ఇచ్చారు చెప్పండి? ఏ జనాంగానికి ఇచ్చాడండి? ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదండి. ఎవరు పాలన చేశారంటే యూదులు పాలన చేశారండి. అది యూదుల యొక్క గొప్పతనం. అప్పుడు రోమపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు ఇంకోటి చెప్పాడండి. అక్కడ
ఇక్కడ కూడా మరికొన్ని దేవుడు యూదులకు ఇచ్చినటువంటి ఆధిక్యత గురించి మాట్లాడుతూ వీరు ఇశ్రాయేలు. ఏంటి ఇశ్రాయేలుకు ఉన్న ప్రత్యేకత? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం వాళ్ళు. వీరు ఇశ్రాయేలు, ఇశ్రాయేలీలు. 2 ఏంటంటే యూదులకు ఉన్న గొప్పతనం. 2 అక్కడ మాట ఏంటంటే వీరు ఇశ్రాయేలు, దత్తపుత్రత్వమును, మహిమయును, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, ఇవన్నీ కూడా దత్తపుత్రత్వము, అలాగనే మహిమయు, నిబంధనలు, మహిమ, నిబంధనలు, అలాగే ధర్మశాస్త్ర ప్రధానమును, ధర్మశాస్త్ర ప్రధానమును, ధర్మశాస్త్ర ప్రకారమైన సేవ విధానం. ఇక్కడ ఏమన్నా అంటే అర్చనాచారాదులను, ధర్మశాస్త్ర ప్రధానము, అలాగనే అర్చనాచారాదులు, వాగ్దానములు వీరు అన్నాడండి. వాగ్దానములు వీరు, వాగ్దానములు. ఇంకేముందండి ఎదుర్కొన్నటువంటి ఆదిత్యులు. ఇంకో మాట అన్నాడు, పితల వీరువారు, పితరులు వీరువారు. అత్యంత విలువైంది ఏంటంటే ప్రపంచంలో ఏ జాతికి జనాంగానికి లేని భాగ్యాన్ని దేవుడు యూదులకు ఇచ్చాడు. ఏంటంటే శరీరాన్ని బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు? యూదులో పుట్టాడు. అది చెప్పండి ఇక్కడ 5వ వచనంలో, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. బాహ్యము సున్నతి పొందినవాడు సున్నతి వల్ల ప్రయోజనం లేదు అన్నప్పుడు యూదులకు వచ్చే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మరి ఏంటి యూదులు గొప్పతనం ఏంటి? మరి అంటే మేము సున్నతి పొందుతున్నాం, ధర్మశాస్త్రం ఉంది, మాకేం గొప్పతనం లేదా అంటే ఉంది, గొప్పతనం ఉంది. ప్రతి విషయం అందు మీకు అధికమే, అంటే మీరేం తక్కువలేం కాదు. అప్పుడు ఏంటి వాళ్ళకి ప్రతి విషయంలో అంటే, మొట్టమొదట దేవోక్తిని ఎవరు పాలన చేశాడే? దేవుని యొక్క వాక్కు ఎవరి దగ్గరకు వచ్చింది? మొదట ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జనాంగం దగ్గరకు వచ్చిందంటే యూదులు, లేకపోతే ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చిందండి. వీరు ఇశ్రాయేలు. అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఇశ్రాయేల్ని వేరు చేసి మీరు నాకు యాజకుని రాజ్యంగా ఉంటారని ఏ జనాంగంతో చెప్పాడంటే ఇశ్రాయేల్తో చెప్పాడు. దత్తపుత్రము అంటే దేవుడు వారిని ఏం చేశాడు? స్వీకృత పుత్రులుగా చేసుకున్నాడే. దేవుడు కుమారులు అన్నాడే. మీరు మోషేని ఐగుప్తు బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విమోచించే విషయంలో మోషేని ఫరో దగ్గర నిలబడ్డప్పుడు ఓ మాట చెప్పంటాడు. మోషేతో చెప్తూ, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి నా జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి ఇశ్రాయేల్ని ఆ దాసరిక నుంచి పంపించబోతే నీ దేశంలో నీ జ్యేష్ఠ కుమారులందరూ ఏం చేయబడతానని చెప్పాడే. వారికి ఇచ్చాడంటే చచ్చిపోతానని చెప్పాడే. అలాగే యాక్చువల్లీ జరిగిందండి. దేవుడు వాళ్ళని ఎలా చూశాడంటే కుమారులుగా చూశాడండి. దేవుడు వాళ్ళకి మహిమను ఇచ్చాడండి, నిబంధనలు చేశాడే, ధర్మశాస్త్ర ప్రధానం ఉందండి, అర్చనాచారాదులు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయండి, అన్నిటి కొన్ని వాగ్దానాలు. వీరు అంటే పితలు వీరివారు అన్నాడు. విశ్వాసులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మూల పురుషులు అని వీళ్ళు. పితలు వీరివారు. అన్నిటికంటే గొప్ప వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తుని వంశావళి ఏ ఆర్జన్ను తీసుకొచ్చాడంటే ఇశ్రాయేల్ యొక్క కుటుంబాలను తీసుకొచ్చాడండి, యూదా గోత్రం నుంచి. కాబట్టి ఇశ్రాయేల్కి యూదులకి ఏమన్నా ఆధిక్యత ఉందా అంటే బోల్డ్ అంత ఉందని. అది కానీ ఆధిక్యతను వాళ్ళు ఏం చేయలేకపోయారు? నిలుపుకోలేకపోయారు. నిలుపుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే అవిశ్వాసులు అయిపోయారు.
ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసమైనంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు అవుతాడా, దేవుడు అబద్ధికుడు అవుతాడా? అవడు కదా. అలా వచ్చాడండి సబ్జెక్టులోకి. ఇంకెక్కడన్నా యూదులకు ఉన్నటువంటి ఆధిక్యతలు చూస్తాం బైబిల్లో. నేను 2 సందర్భాలు ఇక్కడ రోమపత్రిక 3వ అధ్యాయంలోను 9వ అధ్యాయం రాసుకున్నాను. ఇంకెక్కడన్నా చూస్తామా? అంటే డైరెక్ట్గా ఉండదు. కానీ మీరు ఎఫెస్ పత్రిక అన్ని జనుల పూర్వస్థితి చదువుతున్నప్పుడు ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్తాడండి. అన్నిల గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము మీరు 11 నుంచి చదువుతున్నప్పుడు 11 నుంచి 12 వరకు 11, 12 వచనాలు వాస్తవానికి అన్యుల గురించి చెప్తాడు. దానికి వ్యతిరేకం ఏంటంటే యూదుల గురించి రాసుకోవాలండి. నేను ఇవన్నీ రాయట్లేదు. 11వ వచనం అంటున్నాడు, కాబట్టి మనకు శరీర విషయంలో అన్ని జనులై ఉండి, అంటే అన్యుల గురించి మాట్లాడుతున్నారు. అన్యుల్ని యూదుల్ని క్రీస్తు శరీరంలో ఏం చేశాడు? ఒక నూతన పురుషుగా చేశాడు ఆయన. ఒకప్పుడు అన్యులు యూదులు ఉండేవారు. యూదులు ఇప్పుడు అన్యుని యూదుల్ని వేరు చేసిన ఏంటండి? వీళ్ళిద్దరి మధ్య ఏవి అడ్డుగోడగా ఉంది? ధర్మశాస్త్రం అని అడ్డుగోడ ఉందండి. ధర్మశాస్త్రం లేకపోతే వీళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళు దేవుని పిల్లలే, అందరూ దేవుని చేత సృష్టించబడిన వారు, అందరూ దేవుని సంబంధులే. కానీ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత యూదులు లేకపోతే ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశాడు? అప్పుడున్న జనాంగం నుంచి ప్రత్యేకించాడు. స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు, యాజకురూపాన్ని రాజ్యంగా చేసుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు రాకముందు వరకు కూడాను, యేసుప్రభు శిలువ బలి యాగం ముందు వరకు కూడాను వీళ్ళిద్దరి మధ్య ధర్మశాస్త్రం అడ్డుకోవడం ఉంది. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? విధిలోకం కలిగినటువంటి ధర్మశాస్త్రం కలిగింది శిలువలో కొట్టివేసిన తర్వాత ఉభయులిద్దరిని ఏం చేశాడు? ఏకం చేశాడు. ఎక్కడ ఏకం చేశాడు? ఒక్క శరీరమందు నూతన పురుషుగా చేశాడు అన్నాడు. అది క్రీస్తు యొక్క సంఘంలో. అంటే క్రీస్తు వీళ్ళిద్దరిని ఆయన రక్తం ద్వారా శిలువలో కార్చిన రక్తం ద్వారా విమోచించి సంఘంలో తీసుకొస్తున్నాడు ఆయన. అప్పుడు ఇక్కడ ఈ వచనాల్లో సంఘంలో రాకముందు అన్యుల పరిస్థితి ఏంటో చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రం ఉన్నంత కాలం యూదుల యొక్క పరిస్థితి అంటే అన్యుల యొక్క పరిస్థితి ఏంటో చెప్తూ, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశంలో వాగ్దాన నిబద్ధత లేని పరజనుల్లో నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అంటే నెగిటివ్ గా చెప్పాడు. నేను ఇక్కడ పాజిటివ్ గా ఒకవేళ యూదులకు అప్లై చేసాం అనుకోండి. ఇప్పుడు మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి అంటే అది అన్యులకు సంబంధించింది. యూదులకు ఎలా రాయాలి? అది శరీర విషయంలో ఇశ్రాయేల్ జనాంగం లేదా యోధా జనాంగం, దేవుడి చేత ఏర్పరచుకున్న జనాంగం. అలాగనే రెండోది ఏమన్నాడు? శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు ఇశ్రాయేలు కాని యూదులు అంటే అన్యులు. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలిగిన వారు అంటే శరీరమందు చేతితో చేయబడిన సున్నతి ఉందా? సున్నతి లేని వారండి. యూదులకు ఉందా లేదా సున్నతి? అంటే సున్నతి కలిగిన వారు. అట్లాగా ఒక పాయింట్ మనం రాసుకోవాలండి. ఇశ్రాయేలుతో సహపౌరులు కాదంట అన్యులు. అంటే ఇప్పుడు వీళ్ళు సహపౌరులే కాదు. అంటే ఎవరి పౌరులు వీళ్ళు? దేవుని రాజ్య పౌరులు ఇశ్రాయేలు. వాస్తవానికి దేవుడు తన రాజ్యంగా చేసుకున్నాడు లేదు 19వ అధ్యాయంలో నిర్గమాకాండం. అన్యులేమో సహపౌరులు కాదు. ఒకప్పుడు బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఒకటవుతారు. ఇప్పుడు బాప్తిసం పొందక ముందు అన్యుల పరిస్థితి చెప్తున్నాడు. వాళ్ళు అవుతున్నారండి. అంటే ఇది ఎఫెసు పత్రికలో ఈ మాటలు ఎందుకు చదువుతున్నామంటే ఇది అన్యుల గురించి చెప్పాడు. వాస్తవానికి అన్యులకి యూదులకి మధ్య వ్యత్యాసం చెప్తూ యూదులకు అప్లై చేసుకుంటే వాళ్ళు దేవుని రాజ్య పౌరులు. ఇంకో మాట ఉందండి. ఇంకో మాట ఏమన్నాడు? అంతకుముందు సున్నతి కలిగిన వారు, అలాగనే ఇశ్రాయేల్ జనాంగం, ఆ కాలం ముందు ఇశ్రాయేల్తో సహపౌరులు కాక పరదేశంలో ఉన్నాడండి. పరాదేశంలో యూదులు పరాదేశం అంటే పరాదేశం అవరు. ఎందుకంటే దేవుడు ఒక స్వాస్థ్యంగా ఒక భూభాగం ఇచ్చాడు లేదా? ఆ పరాదేశులు కాదు. అలాగనే ఇంకో మాట అన్నాడండి, వాగ్దానాలు లేనివారు. వాగ్దాన నిబంధన లేనివారా యూదులు? ఉన్నాయి లేవు వాగ్దానాలు. ఇక్కడ రాసామండి వాగ్దానం ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. అలాగనే నిరీక్షణ లేనివారు పరజీయులు అన్నాడండి. పరాజీయులే కాదు యూదులు. అన్యులు పరాయవారు. నిబంధన లేనివారు, నిరీక్షణ లేనివారు అన్యులు. నిబంధన ఉంది, నిరీక్షణ ఉంది. ఒకటి మాత్రం యూదులకి అన్యులకి ఇద్దరికి సమానం ఉందండి. క్రీస్తుకి ఏమయ్యారు? యూదులు కూడా దూరస్తులుగా ఉన్నారండి.
ఈ యూదులు గొప్పతనం ఉందా లేదండి? దీన్ని బట్టి యూదులు గొప్పతనం ఉంది. రోమపత్రిక వెళ్ళిపోదాం మనం. 2వ వచనంలో ఏమంటున్నాడు? ప్రతి విషయం అది అధికమని చెప్పి మొదట దేవోక్తులు యూదుల పరం చేయబడిను. కొందరు అవిశ్వాసులైనవి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోయినా. 3వ వచనంలో ఏమంటున్నాడండి? అంటే మనం 2వ వచనంలో ఏం రాసుకున్నాం? ఇది రాసుకుంటాం, దేవోక్తులు యూదుల పరము చేయబడింది. ఇది రాసుకుంటాం 2వ వచనంలో. అప్పుడు 3వ వచనంలో ప్రతి విషయం మంది అధికమే అని చెప్పాడు కదండి. దేవోక్తులు మొదట యూదుల పరం చేయబడ్డారు. కానీ దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళు ఏం చేయలేకపోయారు? అనుసరించారా? అనుసరించలేకపోయారా? నిలిచి ఉండలేదండి. దేవుని యొక్క వాగ్దానాలు కానీ, దేవుని యొక్క వాకులు కానీ వాళ్ళు నమ్మి జీవించిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? దేవుని ఎదుట అవిశ్వాసులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసులు అయ్యారు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? దేవుడు అబద్ధికుడు అవుతాడా? అంటే వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చెప్తున్నాడు. దేవుడు వారి అవిశ్వాసం బట్టి అబద్ధికుడు అవడం అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు 3వ వచనంలో. చూద్దాం ఒకసారి. కొందరు అవిశ్వాసులనేమి, వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోయినా. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడండి. ఇప్పుడు దేవుడు నమ్మదగిన వాడా, నమ్మదగిన వాడా? కొందరు కొద్ది 1:9 అంటాడు, మన ప్రభువుని యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసం గురించి దేవుడు నమ్మదగిన వాడు అంటాడే. అంటే వాస్తవానికి మనమే నమ్మదగిన వారు అన్నమాట. ఈ మధ్య పత్రికలు చెప్పారు కదండి 2:13లోన, మనకు నమ్మదగిన వారమైనను. అంటే మనుషులు ఎప్పుడు కూడాను నమ్మదగిన వారు కాదని, చపటచిత్తమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు మనం. ఇప్పుడున్న మనస్తత్వం రేపు ఉండదండి. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదండి. మన బాప్తిస్మం పొందుతాం కానీ మన మనస్తత్వాలు స్థిరంగా ఉండవండి. కానీ దేవుని యొక్క మనస్తత్వం అస్థిరమైనది కాదండి. ఆయన మనస్సు నిలకడగా ఉండేదండి. అంటే దేవుడు నమ్మదగిన వాడు, యేసు ప్రభువు వారు కూడా నమ్మదగిన వాడే. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయరండి. అప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, కానీ యూదులు మాత్రం వాళ్ళు నమ్మదగిన విధంగా ఉన్నారు, నమ్మదగిన విధంగా అయిపోయారు. కారణం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి నమ్మదగిన వారు ఉండటానికే ఇచ్చింది, వాళ్ళు నమ్మదగిన వారు ఉండటానికండి. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? తొలిగిపోయారండి. ఆ తొలిగిపోయినంత మాత్రం దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? అది ప్రశ్న. మీరు అర్థం చేసుకోండి, మన కొత్త నిబంధన చట్టం ఉందండి. ఎంత చట్టం అండి కొత్త నిబంధన అంటే? ఓ వ్యక్తిని దేవుడు కుమారుడుగా మార్చే చట్టం అండి, అవునా కాదండి? ఇప్పుడు దీనత్వం అనేది దేవుడి రాజ్యంలో మొట్టమొదటి స్టెప్ అండి. మన బాప్తిస్మం పొందినప్పుడు దీనత్వం కలిగి ఉండాలనేది కొండమీద రాష్ట్రంలో యేసు యొక్క గుణాల గురించి చెప్పుకుంటా కదండి. ఆత్మవిషయమే దీనిలాని వారిదానిలు పరలోక రాజ్యం వాడు అంటాడు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని దేవుడు కొత్త నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకా అదే గర్వంతో కొనసాగుతుంటే, అదే అతిశయ అహంభావంతో ఉంటే ఇప్పుడు ప్రాబ్లం నాదే దేవుడిదా? మారతామనే చట్టం ఇచ్చాడే, నా హృదయంలో రాశాడే, నా మనసులో లిఖించాడే నా నిబంధనని. కానీ ఇప్పుడు నా ప్రవర్తన మార్చుకోకుండా గర్వపోకడ పోతున్నాను. అంత మాత్రం నా దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? దేవుడు నమ్మదగిన వాడు కాదని అంటాడు. అట్లా అని రాదు అంటున్నాడు ఆయన పౌలు. అంటే ఆయనే ప్రశ్న ఎత్తున్నాడు, ఆయనే సమాధానం చెప్తున్నాడు అండి. మన కొన్ని సందర్భాలు మనం అనుకుంటామండి, ఇంత పోయలేని భావించాను దేవుడు అనుకుంటామండి. పోయలేదే కాదండి, మనం మార్చుకునే మనసు లేక ఏమనుకుంటాం చాలా సందర్భాల్లో, మనకు భారమండి. భారమైన దాన్ని ఏ తండ్రి నా పిల్లల మీద పెడతాడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. మన తల్లిదండ్రులమైన మనమే అంత ప్లెయిన్ గా పిల్లల విషయంలో ప్రేమగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అలాగా అన్యాయం చేస్తాడా? నమ్మదగకుండా వ్యవహరిస్తాడంటే అలా అంటాడు అంటాడే. ఆయన వ్యవహరించాలాగా. పాయింట్ అర్థమైందంటే 3వ వచనం ఏం రాసుకున్నాను అంటే, దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అనే ప్రశ్న వేసి కదా, జవాబు ఏం రాసుకున్నాం? దేవుడు నమ్మదగిన వాడు. సింపుల్ గా దేవుడు నమ్మదగిన వాడు. ఇదెందుకు వచ్చింది ఈ మాట? అసలు ప్రశ్న ఎలా ప్రారంభమైంది? ఎదురు కలిగి గొప్పతనం ఏంటి మరి? సున్నతి కాకపోతే అన్నాడే. ఇప్పుడు గొప్పతనమే లేదా? ఉంది. ఏంటి ఆ గొప్పతనం? ఇగో దేవోక్తులు మొదట ఏం చేసి, ప్రతి విషయం అధికమే. దేవోక్తులు మొదట ఎవరు పరం చేశారు? దేవుడు యూదులు పరం చేశారు. అది వాళ్ళ గొప్పతనం. మరి యూదులు పరం చేస్తే ఆ దేవోక్తుల ప్రకారం వాళ్ళు ఏమి కాల? జీవించలేదు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? పోతాడండి. ప్రాబ్లం మనిషిది, దేవుడిది కాదు. దేవుడు నమ్మదగిన వాడే. ఆయన మార్చుకోవడానికి చట్టం ఇచ్చాడు, వాళ్ళకైనా మనకైనా. మనం ఏం చేస్తున్నాం? మంచిగా తయారవుతాం. అది ఇక్కడ కనెక్షన్. అప్పుడు 4వ వచనం అంటున్నాడు, నమ్మదగిన వాడు కాదంటానికి ఏం ప్రూఫ్ అంటే,
పాత నిబంధనలో లేకుండా కోడీకరించాడు. 51వ కీర్తన 4వ వచనంలో ఉన్న మాట కోడీకరించాడు. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు యజమానున్నప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషును అబద్ధికుడొకడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడో. ప్రతి మనుషుడు ఏమయ్యే పరిస్థితి వచ్చిందే? అబద్ధికుడు అవును కానీ దేవుడు ఏం కాక మాండో? సత్యవంతుడు కాక మాండో. అంటే 4వ వచనం ఒకటే మనం రాసుకుంటే దేవుడు సత్యవంతుడు. నేను చిన్న పాయింట్ రాస్తున్నాను, పెద్ద రాయట్లేదు ఇక్కడ. అంటే మనిషి ఫెయిల్ అవ్వచ్చే కానీ దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాడే. అందుకే ఇక్కడ కనెక్షన్ ఏంటంటే ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు. ఏంటి ప్రూఫ్ ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మాట కోట్ చేశాడండి. కీర్తనలు అక్కడే రాసుకోండి. 51వ కీర్తన 4వ వచనం చదువుతారు మీరు తీసిన వాళ్ళు ఎవరైనా. నీ మాటల్లో నీవు సత్యవంతుడుగా తీర్చబడినట్లును నీవు యజమానున్నప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారం అంటే ఎక్కడ రాశారు? పాత నిబంధనలో కీర్తన గ్రంథము 51:4లో ప్రతి మనుషుడు అబద్ధికుడవును గాని, నేను దాన్ని తర్వాత వివరిస్తానండి. ప్రతి మనుషుడు అబద్ధికుడు అవుతాడు కానీ దేవుడు ఏం కాకమాండో? సత్యవంతుడు కాకమాండో. అప్పుడు సింపుల్ గా దాన్ని రాసుకుంటే దేవుడు సత్యవంతుడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సత్యవంతుడు. బీబోర్డ్ చదవండి. వచ్చిన మొత్తం చదవాలండి, చదవకుండా లేదని ఒక డిసిషన్ రాకూడదు. దేవుడు ఎలానే కనబడతాడంటే ఆజ్ఞ ఇస్తే. ఇప్పుడు ఎప్పుడైనా దేవుడు నీతిని తప్పి మాట్లాడతాడండి? దావీదు పాపం చేశాడు, దేవుడు హెచ్చరించాడు, అప్పుడు నీతే దుర్నీతి. అది నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి తప్పుడు ఒప్పుకోకుండా కప్పెట్టడానికి ప్రయత్నం చేశావు కాబట్టి దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఎలా కనబడతాడు? ఎప్పుడు కూడా నాకు నీతిమంతుడు కనబడతాడు. మనమే ఎలాంటి వాడు కనబడతాం? కప్పెడతామండి, తప్పు చేస్తాం కానీ రహస్యంగా ఏం చేస్తాం? దాచి పెడతామండి. నేను నీతిమంతుడని ఒక వేషం కప్పుకొని వచ్చేస్తామండి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నీతిమంతుడు కాకుండా పోతాడా? అక్కడ అలా రాశాడండి. అప్పుడు ఇంకో మాట అన్నాడండి. 4వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడో. అంటే ప్రతి మనుషుడు అబద్ధం ఆడతాడండి. ఈ భూమి మీద ప్రతి మనిషి చేసే పాపాల్లో అత్యంత సులభంగా చేసే పాపం ఏంటండి? మన జీవితంలో చేసే పాపాలు చాలా ఉంటాయి. అత్యంత సులువుగా చేసే పాపం ఏదైనా ఉందంటే అది అబద్ధం అండి. చిన్నల మొదలు కూడా పెద్దల వరకు ప్రతి వాడు నరాల్లో ఏం జీవించిపోయిందంటే అబద్ధం ఆడాలి. ఏదైనా సమస్య వస్తే సమస్య నుంచి బయటపడడానికి అబద్ధం, ఏదైనా ఇబ్బంది అయితే అబద్ధం నుంచి బయటకు పెట్టడానికి అబద్ధం. అంటే అబద్ధాన్ని మనం ఆయుధంగా చేసుకుంటామండి. ఇప్పుడు దేవుడు అబద్ధమాడే స్వభావం మనలో పెట్టి ఆయన కుమారుగా మనం స్వీకరించాడా? పోనీ ఈ లోకంలో మనం సృష్టించినప్పుడు అబద్ధమాడే స్వభావం మనలో పెట్టి పంపించాడా? అంటే అబద్ధం మనం తెచ్చుకున్నటువంటి ఒక చెడ్డ గుణం అండి. అంటే దేవుడు యథార్థవంతుగా మానవుడు సృష్టిస్తే మనుషులో ఒక చెడు నైజం వచ్చేస్తుంది. ఎదిగే కొద్దీ ఏదన్నా తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పెట్టడానికి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తన మీదకి ఎక్కడ వచ్చిందో, తను ఎక్కడ దోషిగా చూస్తారో, లేకపోతే తను ఎక్కడ నేరస్తుగా చూస్తారో, అందరూ నాకు ఎక్కడ పరువు పోయిద్దో, నన్ను ఎలాగా అందరూ తక్కువ చూస్తారేమో అనే ఒక నూన్యత భావంతో ఏం చేస్తారంటే అబద్ధాన్ని ఆయుధంగా చేసుకొని అబద్ధం ఆడి ఆ పరిస్థితి నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనిషి ప్రయత్నం చేస్తాడే. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడే? అబద్ధమేనా? బిజినెస్ చేసేవాడు అబద్ధం ఆడలేదండి. ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేస్తున్నాడు? అబద్ధమేనా? డాక్టర్స్ ఏం చేస్తానే? లాయర్స్ ఏం చేస్తానే? అంటే ప్రతి రంగంలో ఈ రంగంలో అబద్ధం లేదంటానికి ఆస్కారం లేకుండా ప్రస్తుతం ఉందండి వ్యవస్థ అంతా కూడా మన భారతదేశం ముఖ్యంగా. అంటే నేను ఇతర దేశాల గురించి నాకు తెలియదు కానీ నేను విన్నది ఏంటంటే అమెరికాలో పిల్లలు కూడా అబద్ధం ఆడరంటే, అసలు ఆడవలసిన అవసరం రాదంటే. మన దేశంలో పిల్లలు కూడా అబద్ధం ఆడతారే. ఇప్పుడు పిల్లల్ని అడగండి, నీకు ఈ పెన్సిల్ ఎక్కడ నీకు కొనిపెట్టలేదు అక్కడే అంటే ఏం చెబుతారే? పక్కన బ్యాగులో తీసుకుని వస్తారండి, కానీ బ్యాగులో కొట్టేసి అని చెప్పరండి. నాకు దొరికింది అంటారే, దొరికింది మమ్మీ అంటారు, దొరికింది డాడీ అంటారే. అబద్ధం అండి అది. అంటే మనం చిన్నప్పటి నుంచి మన బిడ్డల్లో ఏ స్వభావం అబ్బుతుందంటే అబద్ధం. నన్ను అలా తేగకూడదు, నీది కాని నీది తీసుకోకూడదు, అబద్ధం దేవుడిని యెహోవాకు అసహ్యం, అబద్ధం ఆడేవాడు దేవుడి కుమారులు కాదు, సాతాను పిల్లలు,
ఎప్పుడు మనం ఇతరులతో అబద్ధం ఆడకూడదు, సాధారణ పిల్లలుగా మన జీవితం ఉండిద్ది అని వాళ్ళ పిల్లలు మన మనసు అంటే వాళ్ళ మనసులో ఏం చేయలేకపోయామండి. అందుకే చిన్నప్పటి నుంచి మనం అబద్ధాన్ని ఏం చేస్తామండి, అలవాటు చేస్తామండి. మనం కొన్ని సందర్భాలు ఇంట్లో ఉంటాం, లేవని జీవితం చెప్పమంటాం. ఇప్పుడు పిల్లలకి ఏం అభ్యసింప చేస్తున్నామండి, మన ఇంట్లోనే ఉంటాం. ఎవరైనా వచ్చినప్పుడు అప్రోచులు చేసే వాళ్ళు ముఖ్యంగా వచ్చినప్పుడు మన ఇంట్లోనే ఉంటాం, లేవని చెప్పమంటాం. అంటే ఇన్నోసెంట్గా వెళ్ళి మా డాడీ లేడని చెప్పమన్నారు అంటారు. అది అర్థమైపోయింది, చెప్పమన్నారంటే ఇది ఇంట్లో ఉంటే లేదని చెప్పమంటున్నారు. అప్పుడు దొరికిపోతాడండి. అప్పుడు ఎంత అమాయకం ఎట్ట బతుకుతారా అని అంటారండి తర్వాత వచ్చి. అంటే అబద్ధం ఆడితే వాళ్ళే ఇన్నోసెంట్గా చెప్పిన మాట చెప్పినట్టుగా చెబుతారండి. అంటే ఇప్పుడు సత్యం చేస్తే ఎలా బతుకుతాం అంటారండి. ఇప్పుడు అబద్ధం ఆడితేనే ఈ భూమి బతికేదని దాని అర్థం. అంటే మన మనసులో, మన పిల్లల మనసులో, మన మనసులో ఉన్నదే మన పిల్లల మనసులోకి ఏం చేస్తామే, ఎక్కిద్దాం. ఎందుకు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా చాలా మంది చిన్నగా అబద్ధం ఆడుతున్నారండి. అబద్ధం ఆడకూడదండి. బాప్తిసం పొందిన తర్వాత అబద్ధం విషయంలో మనం ఏ అనుభవంలోకి రావాలంటే విసర్జించే పరిస్థితికి రావాలండి. మనం శరీర అవయవాన్ని ఎలా వ్యర్థాన్ని విసర్జిస్తుందో మనం కూడా ఒకరికొకరు అవయవాలు కాబట్టి ఒక సహోదరుడు మరొక సహోదరుడు ఎప్పుడు ఏం చేయకూడదండి, అబద్ధం ఆడకూడదండి. అంటే అబద్ధం ఆడకూడదని ఎప్పుడు నిర్ణయం చేసుకోవాలి? అసలు మనం బాప్తిసం పొందినప్పుడు నిర్ణయం తీసుకోవాలండి. మరి బాప్తిసం పొందినప్పుడు నిర్ణయం తీసుకున్నాం, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాం. అబద్ధం ఆడినప్పుడు ఏం చేయాలండి? నేను దేవుని కుమారుడు కదా, మరి అబద్ధం ఆడేవాడే సాతాను కుమారుడిని మనం నేర్చుకున్నాం. ఇంకా అబద్ధం ఆడుతున్నానంటే నేను దేవుని కుమారుడుగా ఉండడానికి జీవితాన్ని ప్రారంభించాను, సాతాను కుమారుడుగా ఉండడానికి జీవితాన్ని ప్రారంభించాను. చి అనిపించాలండి. 20-30 సంవత్సరాలు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఎంతమంది అబద్ధం మానేశారంటే, కొంతమందిలో సంఘ సభ్యుల్లో ఒక చేతి గ్రేట్ అండి. అబద్ధం నేను మానేశానండి, అబద్ధం ఆడట్లేదు అని చేయి చూపించే గొప్ప 100 మంది సభ్యుల్లో. ఏమో అంటే మనకున్న ధైర్యం ఏంటి నాకైతే తెలియదండి. అబద్ధం ఆడుతూ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటున్నాం. సాధ్యమైంది అంటారా? అబద్ధం ఆడుతూ పరలోకం వెళ్ళగలవా? మరి తెలిసి కూడా ఎందుకంటే అబద్ధం ఆడేది? అబద్ధికులు 2వ మరణంలో పాలుపోతున్న సంగతి తెలుసు. మన పరలోకం వెళ్ళడం అబద్ధం ఆడటం వల్ల పరలోకంలో ఉండే ఆ వైభవాన్ని మనం పోగొట్టుకున్న సంగతి తెలుసు. అయినా సరే మనకున్న ధైర్యం ఏంటండి అబద్ధం ఆడే విషయంలో? అంటే నమ్మట్లేదేమో దేవుని వాక్యాన్ని. మనం దేవుడి స్వభావం మనకి ఇంకా పట్టలేదేమో అనిపించింది. దేవుడు అబద్ధం ఆడేవాడా, అబద్ధం ఆడినవాడా? అబద్ధం ఆడిన స్వభావం కలిగిన వాడా? అది కనెక్షన్. అంటే ఎలా వచ్చారండి సబ్జెక్టులోకి? యూదులకి గొప్పతనం ఉంది. ఇదిగో యూదుడా నీకు గొప్పతనం ఉంది, నిన్ను తక్కువ చేసి కాదు నేను మాట్లాడుతుంది. ఏంటి? ప్రతి విషయంలో గొప్పవాడివే. ఏంటి ప్రతి విషయంలో అంటే దేవోక్తులు మొదట దీపారం చేయబడ్డాయి. అప్పుడు కొన్ని సందర్భాల్లో మనిషి అవిశ్వాస అయ్యాడు దేవుడి మాటకు మీది. అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అన్యాయస్తుడు అవుతాడా, లేకపోతే దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? అట్లా అనకూడదు. ఆయన నమ్మదగిన వాడే. కారణం ఏంటంటే యూదులు లేకపోతే ఇశ్రాయేలు చాలా సందర్భాల్లో అవిశ్వాసం కనబరిచే మన సంఖ్యాకాండం చదువుతున్నాం. నిర్గమాకాండం నుంచి ప్రతి సందర్భంలో వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే విశ్వాసంగా ప్రవర్తిస్తారా, అవిశ్వాసం వల్లే ఆలోచించి తిరుగుబాటు చేస్తారా? మొట్టమొదటి వాళ్ళు తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మొట్టమొదటి ఇశ్రాయేల్లో తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు మోషే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు మనల్ని విడిపిస్తాడు, నేను ఫరోతో మాట్లాడతాను, మీరు ధైర్యంగా ఉన్నారని చెప్పి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఫరో ఏం చేస్తారు? కఠినమైన నిర్ణయం తీసుకుంటాడే. ఇగో మీరు ఇప్పటి వరకు ఇటుకులు కాలుస్తున్నారు కాబట్టి గడ్డి ఇచ్చాను, ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు గడ్డి ఉన్నాం. మట్టి మీరే సేకరించాలి, గడ్డి మీరే సేకరించాలి. రోజు కాల్చే లెక్క మునుపటి లెక్కతో సమానంగా ఉండాలి. ఏమాత్రం ఇటుకు కూడా తగ్గకూడదు, అంతే సమానం కాల్చాలి. ఇప్పుడు ఎంతమంది గడ్డిచ్చేవాళ్ళు కాబట్టి మట్టిని సేకరించే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇటుకు బట్టీలు వేసి కాల్చి ఇటుకు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడి నుంచి గడ్డి పోగేసుకొని రావాలి. భారం పెరిగిందా లేదా? అప్పుడు ఈ భారం పెరగడం వల్ల వెంటనే మోస మీద ఏం చేశారండి? నిలబడిపోయారండి. అక్కడి నుంచి ప్రారంభమైంది. నిర్గమాకాండంలో ఎన్నోసార్లు సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండంలో ఎన్నోసార్లు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడిని నమ్మక, దేవుడు వాగ్దానం నమ్మక, దేవుడి మీద ఏం చేశారు? అవిశ్వాసాన్ని బట్టి తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మనిషిదే ప్రాబ్లం, దేవుడిదే. మనిషిదే ప్రాబ్లం, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే అది తప్పు, అట్లా అనరాదు. ఎందుకంటే మనుషులు ఫెయిల్ అవ్వచ్చే తప్ప దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాడు, ఆయన సత్యవంతుడు. అప్పుడు 5వ వచనంలో అన్న మాట ఏంటంటే, 5వ వచనంకి వెళ్ళిపోతాం.
అప్పుడు 5వ వచనం ఏమంటున్నాడు? మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము, మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి చేసిన ఎడల ఏమందుము అన్నాడు. అప్పుడు మన దుర్నీతి, దుర్నీతి అంటే చెడ్డ నీతి. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఇతనేమో పొట్టోడు, ఇతనేమో పొడుగోడు అండి. ఈ పొట్టోడు పొడుగోడు పక్కన నిలబెట్టినప్పుడు ఎలా కనబడతాడు? ఎవరు ఖ్యాతిని ఉంటారు, ఎవరు ప్రసిద్ధిని ఉంటారు? పొడుగోడు ప్రసిద్ధిని ఉంటాడు. ఈ పొట్టోడు అంటే షార్ట్ మ్యాన్, ఈ లాంగ్ మ్యాన్ ఏమనుకుంటాడంటే ఆయన చాలా ఎత్తున్నాడు. అంటే ఈ పొట్టితనం అనేది, ఈ పొరుస్తనం అనేది ఈయన ఏం చేస్తాడు? ప్రసిద్ధి చేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇతను బాగా చదివేవాడు, ఇతను చదవనోడు. ఒకవేళ చెప్పాలంటే ఈ చదివేవాడిని చదవనోడు ఏం చేస్తాడు? ప్రసిద్ధి చేస్తాడు. జనరల్గా మనం చూస్తే ఇతను నీతిమంతుడు అనుకున్నాం, ఇతను దుర్నీతిపరుడు అనుకున్నాం. ఇప్పుడు ఈ దుర్నీతిపరుడు ఈ నీతిమంతుడి దగ్గర ఉన్నప్పుడు ఈ దుర్నీతి ఈ నీతిమంతుడిని ఏం చేస్తాడు? ప్రసిద్ధి చేస్తా లేదు, గణపరుస్తా లేదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడంటే మనము దుర్నీతిని లేకపోతే మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగన నేను మనుషునీతిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు ఎవరైనా చెప్తారా? 5వ వచనంలో ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను మళ్ళీ చదువుతున్నాను. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా నేను మనుషునీతిగా మాట్లాడుచున్నాను, అట్లా రాదు అంటాడు. మళ్ళీ ఏంటండి ఈ 5వ వచనం ఉన్నటువంటి విషయం ఏంటండి? ఎవరు చెప్తారు? వదిలేదు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇతను నీతిమంతుడు, దుర్నీతిపరుడు. నీతిమంతుడు దుర్నీతిపరుడు అంటే దేని బట్టి చెప్తున్నాం? వాళ్ళు చేసే పనులు బట్టి. ఇప్పుడు ఈ తప్పుడు వ్యక్తి ఈ మంచి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమనుకుంటామంటే అరే ఈయన చూసి బుద్ధి తెచ్చుకోరా, ఈయన చూడు ఎంత నీతిగా ఉంటున్నాడు అని ఇతను ఏం చేస్తారు? తిడతారండి. బతుకు మార్చుకోరా అని తిడతారండి. అప్పుడు నేను దుర్నీతిపరుడైతే ఇతను నీతిమంతుడైతే నా దుర్నీతి ఈ నీతిని ఏం చేస్తుంది? ప్రసిద్ధి చేస్తుంది. అప్పుడు ప్రసిద్ధి చేద్దాం నా వల్ల అతని కీర్తి ఏమవుతుంది? అతని ప్రసిద్ధి ఏమవుతుంది? పెరుగుతుందో తగ్గుతుందా? పెరుగుతుంది. కాబట్టి నేనేం తప్పు చేశాను? నేను చెడు చేసినంత మాత్రాన ఆ వ్యక్తి మంచి ఏమవుతుంది? పెరుగుతుంది కదా, అతను నా వల్ల ఉపయోగం కలుగుతుంది కదా, అతను మేలే కలుగుతుంది కదా. ఇది ఎవరి యొక్క ఆలోచన విధానం అంటే ఓ పాపం చేసేవాడి యొక్క ఆలోచన విధానం అండి. పాపం చేసేవాడి యొక్క ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, తప్పు చేసిన వాడిని ఏం చేస్తాడండి? శిక్షిస్తాడండి. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు, నేనేమో దుర్నీతిపరుడిని. ఇప్పుడు ఆ నీతిమంతుడైనటువంటి ఆయన్ని నా దుర్నీతి ఏం చేస్తుందంటే ఇగో దేవుడు ఎంత నీతిమంతుడో చూడు అని లోకానికి ఏం చేస్తుంది? నా దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి చేస్తుంది. అంటే నేను దుర్నీతిపరుడు అవటం వల్ల దేవుని నీతి ఏమవుతుందంటే ఎక్కువగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మాసిన షర్ట్ ఉంది, అంటే తెల్లగా వాష్ చేసిన షర్ట్ ఉందండి. ఈ తెల్లగా వాష్ చేసిన షర్టుని ఈ మాసిన షర్ట్ ఏం చేస్తండి? ప్రసిద్ధి కలుగు చేస్తాను, హైలైట్ చేస్తా లేదా? రెండు పక్కన పెడితే దేవుని నన్ను పక్కన పెడితే నా దుర్నీతి దేవుని నీతిని ఏం చేస్తుందండి? ప్రసిద్ధి చేస్తున్నాను. అప్పుడు ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఈడేది ఎంత ఎలా ఉన్నాడు. అప్పుడు నాలాంటి వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఇలా కంపేర్ చేసినప్పుడు నా వల్ల దేవుడు గొప్పతనం వస్తుంది కదా, ప్రసిద్ధి వస్తుంది కదా, నా వల్లే కదా దేవుడి ఖ్యాతి వస్తుంది. మరి నేను తప్పు ఏం చేశాను? నేను మంచిగా చేస్తుంది. దేవుడు నా మీద ఒకరు చూపించడం ఏంటి? తప్పు చేసేవాడు యొక్క ఆలోచన విధానం చూడండి సహోదరులారా. ఏమనుకుంటున్నాడు తప్పు చేసేవాడు? నా దుర్నీతి దేవుడి నీతిని ఏం చేస్తుంది? ప్రసిద్ధి చేస్తుంది కదా. ఇప్పుడు ఎవడో తాగుబోతాయని ఉన్నాడండి అంటే మీ పల్లెటూరులో ఇలాంటి మాటలు అంటామండి, బాబు తాగి ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటాం, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా, ఎందుకు తాగుతావు, నాశనం అవుతావు అని అంటే తాగుడు వల్ల ప్రభుత్వం నిలబడితే నీకు తిరిగిట్లేదు అంటాడే. నేను తాగుడు వల్లే మీకు రోడ్లు వేస్తున్నారు, మీకు డబ్బులు వస్తున్నాయి అని ఏం చేస్తాను? తాగుబోతులు సమర్థించుకునే వాళ్ళు లేరండి.
అంటే మనుషుల యొక్క జ్ఞానం పెరిగితే ఇలాగ లాజిక్గా మాట్లాడతారు. పాపం చేసేవాడికి నీకు తెలివితేటలు ఉంటాయని పౌలు ఆయనే ప్రశ్న చేస్తున్నాడు, ఆయనే సమాధానం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏ కాలంలో దుర్నీతిని ఏం చేయడం, ఏ కాలంలో దుర్నీతిని సహిస్తాడా సహించడండి. సహించక దేవుడు ఉగ్రతను ఏం చేస్తాడు, ఏదో సందర్భంలో ఆయన ఉగ్రత చూపిస్తాడే. అప్పుడు ఉగ్రత పాలవుతున్నప్పుడు అనుకుంటాడంటే ఆ దుర్నీతి పరుడు, నా దుర్నీతి వల్ల దేవుడి నీతి ప్రసిద్ధి ఎక్కుతుంది కదా, నా మీద ఎందుకు దేవుడు ఉగ్రత చూపిస్తాడు, అలా చేయడం అన్యాయం కదా అంటాడు. పోయినసారి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇస్కరియోతు యూదాను కూడా కొంతమంది అభిమానించే భక్తులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా ఒకవేళ ఇప్పుడు ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలంలో ఉంటే ఇస్కరియోతు యూదా మనలాగా ఆలోచించే మనస్తత్వం కలిగిన వాడిని ఏమంటాడండి, రే మీకు ఇలా రక్షణ రావడానికి కారణం నేనేరా, నేను యేసుప్రభువుని అప్పగించాను కాబట్టి మీకు రక్షణ వచ్చిందిరా, నేను తప్పు చేశాను అంటారేంటే నేను ఏం చేస్తానే సమర్థించుకుంటాడే. ఇప్పుడు తప్పు చేసి ఎంతమంది సమర్థించుకోవట్లేదే, పనికిమాలు పని చేసి ఎంతమంది సమర్థించుకోవట్లేదే. అంటే పౌలు యొక్క వర్షం అదండి. అంటే యూదుల్లో అన్నిల్లో ఒకలాంటి వాదన వస్తుందండి. ఇప్పుడు ఉంది మనుషుల్లో, తప్పు చేసేవాడు పాపం చేసేవాడు ఎలాగైనా పాపాన్ని కప్పెట్టుకోవడానికి వాదిస్తాడండి, కప్పెట్టుకోవడానికి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడండి. ఇక్కడ మీకు ఎంతమందికి అర్థమైందో నేను మళ్ళీ ముగిస్తున్నాను చదివి. ఏమంటాడంటే ఇక్కడ 5వ వచనంలో, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడుగా అవుతాడండి. దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? దుర్నీతి బొడ్డు మీద ఆయన ఉగ్రత చూపిస్తే, ఇప్పుడు దేవుడు నీతిమంతుడు, ఈయన దేవుడు అనుకుందామండి, ఈయన మహోన్నతులైన దేవుడు, ఇతనేమో దుర్నీతి పడిన మనిషి, పాపి. ఇప్పుడు ఈ పాపి యొక్క దుర్నీతిని బట్టి దేవుడి నీతి ఏమవుతుంది, ప్రసిద్ధికి ఎక్కుతుంది, ఖ్యాతి వస్తుంది దేవుడికి. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు, నా చెడు పనుల వల్ల నా దుర్నీతి వల్ల దేవుడి యొక్క ఖ్యాతి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు కదా, మరి దేవుడు నా మీద ఒకరు చూపిస్తాడేంటి, అలా అన్యాయం కదా అంటాడు. అంటే నీ తప్పుడు పనుల వల్ల దేవుడు ఖ్యాతి రావాలని కోరుకుంటున్నాడా, మంచి పని చేయడం వల్ల దేవుడు మహిమపరచమని కోరుకుంటున్నాడు? మనం చేసే మంచి పనులు బట్టి దేవుడు మహిమ రావాలని కోరుకుంటున్నాడు, తప్పుడు పనుల వల్ల దేవుడు ఖ్యాతి రావాలని కాదని కోరుకుంటుంది ఇక్కడ. రైట్, నేను ఇంకో మాటకు వస్తున్నాను. నేను మనుషునిగా మాట్లాడుతున్నాను, అంటే మనుషుల యొక్క ఆలోచన మీద రావడంతో పౌలు అలాగా తను పెట్టుకొని చెప్తున్నాడే. మనుషులాగానే వక్రంగా ఆలోచన చేస్తారు కదండి, అట్లా రాదు, ఎట్లా రాదండి ఆలోచన అంటున్నాడు, అట్లా రాదు. ఏంటి ఎట్లా రాదు అంటే మన దుర్నీతి వల్ల దేవుడి నీతి ఏమవుదో, ప్రసిద్ధికి ఎక్కదో. దేవుడు ఎప్పుడు నీతిమంతుడే, నువ్వు మాత్రం చెడ్డవాడిగా ఉండి దేవుడి నామాన్ని ఏం చేస్తావు, అవమానపరుస్తావు, అట్లా రాదు. అట్లైన వల్ల దేవుడు లోకం ఎట్లు తీర్చును, దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యం వల్ల దేవుడు సత్యం ప్రబలన నేను ఇక నువ్వు పాపినట్టు తీర్పు పొందనేలా. మన అసత్యం వల్ల దేవుడు సత్యం ఏమవుదండి ఎప్పుడు కూడా. దేవుడు అలాంటి ప్యాటర్న్ అసలు కోరుకోవట్లేదే. మన తప్పుడు జీవితం వల్ల దేవుని యొక్క సత్యం ప్రబలెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదే. ప్రశ్న ఎత్తాడండి, ఒకవేళ అలాగే ప్రబలితే నేను ఇక పాపినట్టు తీర్పు పొందనేలా అంటే అది ఆర్గ్యుమెంట్ అండి, పాపం చేసేవాడి యొక్క ఆర్గ్యుమెంటే తప్ప అది వాస్తవమా, వాస్తవం కాదండి. అప్పుడు 8వ వచనం అంటున్నాడు, పౌలు మీద ఒక కంప్లీట్ అక్కడ కొంతమంది రేజ్ చేశారంటండి, వాళ్ళు ఎవరో మరి. కానీ మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం, మేలు కలుగునట్లు లేకపోతే మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని. అంటే పౌలు అంటే మేలు కలుగునట్లు కీడు చేయమని చెప్తున్నాడు అంటే, చెప్పాడంటే పౌలు ఎప్పుడైనా ఎవరికైనా అలాగా. అంటే కొంతమంది ఒక వ్యక్తి నచ్చకపోతే ఆయన మీద ఎలాంటి అభియోగాలను మోపుతారండి. అతని యొక్క అంటే ఒక వ్యక్తి నచ్చకపోతే మంచోడైనా సరే అతని మీద ఏం చేస్తారు, బుర్ర చల్లడానికి ప్రయత్నం చేస్తారండి. అది కుటుంబాల్లో ఉంటే సంఘంలో కూడా ఉందండి. 8వ వచనంలో, మేము లేదా మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు అంటే కొంతమంది చెప్తున్నారండి. అలాగా పౌలు చెప్పాడు, అలాగా చెప్పలా. కాబట్టి అలా మేము ఎందుకు చెప్పరాదు మరి. అప్పుడు చివరిగా అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. దేవుడు ఏం చేస్తాడు, అలాగ తప్పుడు ప్రచారం చేసే వాడికి శిక్ష విధించడం న్యాయమే. న్యాయమైన శిక్ష దేవుడు దండిస్తాడు, అది న్యాయమైన శిక్షా విధి, అది న్యాయమైందని చెప్పాడు. అంటే 8వ వచనం వరకు దీన్ని సబ్ డివిజన్ చేసుకున్నప్పుడు యూదులు ధర్మశాస్త్రం మీరి పాపులైనందున దేవుడు అన్యాయస్తుడు కాదు
యూదులు ధర్మశాస్త్రం మీరు పాపులైనందున, అంటే ఇది 1:18 ఒకే సబ్జెక్ట్ అండి, అందరూ పాపులైన విషయం చెప్తున్నాడు. అప్పుడు నేనేం చేశాను అంటే 1:8 సపరేట్ రాస్తున్నాను. మీరు రాసుకున్నప్పుడు ఇది గ్యాప్ వదిలిపెట్టండి. ఇక్కడ మొదటగా 1:18 వచనాలు వాటికి ఒక టైటిల్ పెట్టుకోవడానికి అందరూ పాపులు అనే విషయం రాసుకోవాలి. అక్కడ అందరూ అంటే గ్రీస్ దేశస్తులు పాపుడే, యూదులు పాపుడు అనే విషయం రాసుకోవాలి. 9వ వచనం చెప్పాడు. ఇప్పుడు ఈరోజు చదువుకున్న మాటలో 1:8 వచనానికి మాత్రం ఒక పేర రాసుకుందాం. యూదులు ధర్మశాస్త్రం మీది పాపులైనందున దేవుడు అన్యాయస్తుడు కాడు. యూదులు ధర్మశాస్త్రం మీరి పాపులైనందున దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రాబ్లం యూదులది ఏంటి? ధర్మశాస్త్రం మీరి పాపం చేశారు. అప్పుడు దేవుడు ఎలాగ అన్యాయస్తుడు అవుతాడు? ధర్మశాస్త్రం ఇవ్వటం అన్యాయమా? ధర్మశాస్త్రం మీరిన వారిని శిక్షించడం అన్యాయమా? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. మొదటి వర్షంలో యూదులు గొప్పతనం చూసాం. ప్రతి విషయంలో అధికమని దేవోక్తులు యూదులు పరం చేయబడ్డా ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సత్యవంతుడు. 5వ వర్షంలో మన దుర్నీతిని దేవుని నీతిని ప్రసిద్ధి చేసిన దేవుడు ఉగ్రత చూపుట అన్యాయము అట్లా రాదు అన్నాడు. మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి చేసిన దేవుడు ఉగ్రత చూపుట అన్యాయము అట్లా రాదు. అది 5వ వచనం చెప్పాడు. 6వ వచనంలోనే అలాగన్నాడండి. అట్లయినా ఎడలా దేవుడు లోకంలో ఎట్లు తీర్పు తీరుస్తా అన్నాడు ఆయన. దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీరుస్తాడు? మరి అందరూ దుర్నీతిని అనుసరిస్తున్నారు, దేవుడే ఒకరోజు చూపిస్తున్నాడు. మరి మన దుర్నీతి దేవుడి నీతి ప్రసిద్ధి చేస్తుంది కాబట్టి శిక్షించలేదు కూడా దేవుడు శిక్షించాలి లేదా? మరి ఎలా తీర్పు తీరుస్తాడు దేవుడు? అది 6వ వచనం చెప్పాడు. దేవుడు ఎట్లు లోకం తీర్పు తీరుస్తాడు? 7వ వచనంలో దేవుడు మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుడి సత్యం ప్రబలని పాపినట్టు తీర్పు పొందనేలా. 6, 7 ఒకటే మాట. 8వ వచనంలో మాత్రం మేలు చేయటం కీడు చేద్దామని పౌలు చెప్పుచున్నాడు కొందరు అనట. అది 8వ వచనం ఉన్నటువంటి మాట మనం రాసుకోవాలి. మీరు నేను అంతా బోర్డు రాస్తే ఎక్కువ టైం ఎక్కువ, నేను అందుకే రైట్లో చెప్పాను, మీరు రాసుకున్న వల్ల అది ఫాలో చేసుకోండి. 8వ వచనం ఒక మాట ఏంటంటే మేలు చేయుటకు కీడు చేయమని పౌలు చెప్పుచున్నాడు అంటే కొందరు పౌలు మీద నేరం మోపుతారు. 9వ వచనంలో మాత్రం అందరూ పాపులు అనే విషయం చెప్తున్నాడు. అలాగని ఏమన్నాము? మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రం కాము. యూదులేమి గ్రీసేమి అందరూ పాపులు, అందరూ పాపంలోనే ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. అంటే ఇప్పుడు సబ్జెక్టు ముగింపుకి వచ్చేసాడు. అంటే అందరూ పాపులే అనే విషయాన్ని ఏం చేశాడు? ఇప్పుడు మొదటి 2 అధ్యాయాలు చెప్పిన విషయాన్ని ఒక వచనంలో కంప్లీట్ చేశాడు. 9వ వచనంలో గ్రీస్ దేశస్తులు పాపులే, యూదులు పాపులే. ఇంతకుముందు ఏం చేశాడు? ఆయన దోషారోపణ చేశాడు. మొదటి అధ్యాయంలో అన్యులు ఎలా పాపం చేశారో చెప్పాడు. 2వ అధ్యాయంలో యూదులు ఎలా పాపం చేశారో చెప్పాడు. నేను స్లోగా చెప్తున్నాను, మరి రీబరీగా ఏం చెప్పట్లేదు. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదండి. మరి అంటే అంత తొందరగా కొరుకులు పడదండి. అంటే నాకే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది, నేను స్లోగా చెప్తున్నాను. అంటే వాస్తవానికి గంట ఒక అధ్యాయం అయిపోవాలండి. మనం 3, 4, 5 వచనాలు చదువుకుంటున్నాం. అంటే కొంచెం స్లోగా చదివితే ఏమైనా అర్థమైందేనంటే నేను స్లోగా చెప్తున్నాను. కొంచెం ఫాస్ట్కి వెళ్ళే చోట ఫాస్ట్కి వెళ్దామండి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
9 అయిపోయింది. ప్రార్థన చేసుకుని మనం ఈ బైబిల్ క్లాస్ ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్నటువంటి మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, ఈ రాత్రి సమయం ముందు ఇలాగా స్థానిక సంఘం మేము వ్యక్తిగతంగా ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు మేము నిర్ణయించుకున్నటువంటి ఈ ప్రత్యేక బైబిల్ తరగతిలో ఇలా కొద్దిమందితో కలిసి ఇప్పటి వరకు రోమాపత్రికలోని కొన్ని విషయాలు ధ్యానించడానికి భాగ్యం ఇచ్చారు. యూదులకు మీరు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చారో అలాంటి ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడాను వారి అవిధేయత, అవిశ్వాసం బట్టి ఎలాగ పతనమైపోయారో, ఇప్పుడు మేము కూడా క్రీస్తు ద్వారా మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఎంతో గొప్పవి తండ్రి. ఇన్ని ఆధిక్యతలో క్రీస్తు ఉన్న ఆశీర్వాదాలు మీరు మాకు ఇచ్చినప్పటికీ కూడాను అనేక మార్లు మీకు మీ చిత్తానికి వ్యతిరేకంగా అప్పుడు ఇశ్రాయేలు వలె ఇప్పుడు మేము కూడా అవిశ్వాసాన్ని కనబరుస్తూ అవిధేయులమయ్యి మా విశ్వాసాన్ని చాలా సందర్భాలు కోల్పోతూ అబద్ధికులు గాను, మోసకాలు గాను, వంచులు గాను మా జీవితంలో అక్రమైనటువంటి జీవితాలని ఎన్నో సందర్భాల్లో జీవించి మీకు దుఃఖాన్ని మిగిలించాం. మీకు ఆయాస్కరమైనటువంటి నిర్ణయాలు, కార్యాలు చేసి మీకు అవమానపరిచే విధంగా మేము వ్యవహరించాం. ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడైనా మాలో ప్రతి విధమైన లోపాన్ని మేము తెలుసుకొని ఆ లోపాల విషయంలో ప్రక్షాళన కలిగి, దిద్దుబాటు కలిగి నడుచుకోగలిగే జ్ఞానం హృదయం మాకు కలుగు చేయండి. స్థానిక సంఘం ఎక్కువ వాక్యం నేర్చుకోగలుగుటకు ఇలాంటి తరగతులను ఉపయోగించుకోలాగిన అందరికీ సుబుద్ధి దయచేయండి. మా వ్యక్తిగత పనులకి చాలా సమయం ఇస్తూ ఉన్నాం, కానీ మీ పనులకి వచ్చేసరికే తండ్రి ఎన్నో సాగులు చెప్పేసి ఆయన వెనుకబడిపోతూ ఆత్మీయంగా హీనస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. ఇది మాకు, మా కుటుంబాలకి ఏమాత్రం క్షేమం కాదని ఎన్నో సందర్భాల్లో మీరు వాక్యం ద్వారా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ మేమే బలంగా నిర్ణయాలు తీసుకొని బ్రతుకులు మార్చుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో కొట్టుకొని పోతూ ఉన్నాం. ఈ విషయంలో ఆయన మీరు ఒక రోజున మీరు న్యాయవంతులయ్యి లెక్క అడిగినప్పుడు మేము మీకు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా సమాధానం చెప్పుకునే విధంగా ఉంటామో దేవా, మా మనస్సాక్షి మా మీద ఆరోపణ చేస్తున్నప్పుడు దిద్దుబాటు కలిగి నడుచుకోగలిగే సుబుద్ధిని, జ్ఞానం, హృదయం మాకు దయచేయండి. ఇలాగ స్థానిక సంఘంలో ప్రతి కుటుంబం ఆత్మ సంబంధంగా ఇలాంటి సహవాసాన్ని కలిగి ఆత్మీయ విషయాన్ని నేర్చుకుంటూ విశ్వాసం వృద్ధి చెందుటకు చూపించండి. ఈ స్థలానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సహోదరుని, సహోదరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వారి కుటుంబాల్లో వారికి ఉన్న ప్రతి అవసరంలో మీరు తోడే ఉండండి. వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర్లో మీ చిత్తానుసారంగా అడిగి మీ నామ గంట కొరకు పొందుకొని సంతృప్తి కలిగి బ్రతకగలిగే విశ్వాసం ప్రతి వారికి దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి కొన్ని ప్రార్థనా అవసరం మీ సందులో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో సిక్ అయి మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్ళ దగ్గర సిక్ అయి ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఉన్నారు తండ్రి, కృష్ణ మా సహోదరి వాళ్ళు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సహాయం అందించండి. అలాగనే కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేని వారి కొరకు ఎవరైతే స్థానిక సంఘంలో కూడా కుటుంబాల్లో వేచికలు, కలహాలు, భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఈ సహాయం కోరుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగ ప్రయత్నంలో మీ యొక్క సహాయం కోరుతూ ఎదురు చూస్తున్నవారు, నేను అలాగనే గర్భిణీ స్త్రీల విషయంలో కానుకోరుతున్నాం. ఇట్లాగా బిల్డింగ్ నిర్మాణ విషయంలో మీ యొక్క సమయోచితమైన సహాయం కొరకు ఇట్లా పేరున ప్రతి విషయం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక సంఘం నేను ఇలాగా ఈ బైబిల్ తరగతిలో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఆత్మీయంగా బలపరచబడుతున్న బ్రతుకులకు ప్రతి ఒక్కరూ పాల్గొనలాగా అందరికీ అనుకూల పరిస్థితులు కలుగు చేస్తున్నాంటూ ఈ సమయంలో ఇలాగ మేము తరలో వచ్చి మా ప్రార్థన అవసరం మేము తెలియపరచుకొని తిరిగి మా నివాసాలకు వెళ్తుండగా మాకు మీ తోడుని నడుపుతూ చేస్తారని ఈ మానవులన్నీ కూడా మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వినయంతో బ్రతకడం భావిస్తున్నాం. ఆమె ప్రభు నామములో